చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ని ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై అధికారిక ధృవీకరణ లేదు. సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. సిఎస్కే యాజమాన్యం శాంసన్ ను జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతోందని, అతని వికెట్ కీపింగ్, ఓపెనింగ్, బ్యాటింగ్ సామర్థ్యాలు జట్టుకు ఉపయోగపడతాయని భావిస్తుందని సమాచారం. అయితే సిఎస్కేతో పాటు మరో 2 ఫ్రాంచైజీలు కూడా శాంసన్ కోసం ఆర్ఆర్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. సమస్య ఏంటంటే ఆర్ఆర్ శాంసన్ ను 18 కోట్లకు రిటైన్ చేసింది. ట్రేడ్ జరగాలంటే సిఎస్కే ఆ మొత్తానికి సమానమైన ప్లేయర్ ని ఇవ్వాలి. సిఎస్కేలో 18 కోట్ల విలువైన రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఉన్నాడు. కానీ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గైక్వాడ్ దీర్ఘకాలిక కెప్టెన్ గా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో శాంసన్ కోసం ఎవరిని ట్రేడ్ చేయాలనే దానిపై సిఎస్కే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిఎస్కే చరిత్రలో ట్రేడ్లు చాలా అరుదు. 2021లో రాబిన్ ఉత్తప్పను ఆర్ఆర్ నుంచి నగదు మార్పిడి ద్వారా తీసుకున్నది. ఒకటే గుర్తుండే ట్రేడ్. ప్రస్తుతం ట్రేడింగ్ విండో తెరిచి ఉంది. కానీ సిఎస్కే అధికారికంగా ఆర్ఆర్ని సంప్రదిస్తుందా లేదా అనేది చూడాలి. శాంసన్తో పాటు ఆర్ఆర్ ఆటగాళ్లపై 6 ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.